డైలీ పార్టిసిపెంట్స్ ని 2 టీమ్స్ గా డివైడ్ చేసి గేమ్స్ అయితే పెడుతున్నారు కదా. సో ఈ రోజు ఏంటంటే 3 టీమ్స్ గా డివైడ్ చేయాలని డిసైడ్ చేశారు. సో వాళ్ళలో ఏంటంటే విన్నింగ్ టీం ఏదైతే ఉందో, నిన్న విన్ అయ్యారు కదా ఝాన్సీ టీం, సో ఆ విన్నింగ్ టీమ్ లో నుంచే మనం లీడర్స్ ని తీసుకోవాలి అనేసి డిసైడ్ చేశారు. సో విన్నింగ్ టీమ్ లో 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ లో 2 మెంబర్స్ ని అవుట్ చేసి 5 మెంబర్స్ లో గేమ్ పెట్టాలనుకున్నారు. సో ఆ 2 మెంబర్స్ అవుట్ చేయాల్సిన 2 మెంబర్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే గాయత్రి అండ్ రామకృష్ణని అవుట్ చేయాలనేసి వాళ్ళిద్దరిని తీసేసి మిగతా 5 మెంబర్స్ తో గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ 5 మెంబర్స్ వచ్చేసరికి ఝాన్సీ, మిథిలేష్ అండ్ దీపక్, ప్రియాంక. సో వీళ్ళందరి మధ్య గేమ్ అయితే జరిగింది. ఇందులో 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. సో ఆ 3 మెంబర్స్ వచ్చేసరికి ఎవరంటే ఝాన్సీ, హేమంత్ అండ్ ప్రియాంక. సో ఈ 3 మెంబర్స్ టీమ్ లీడర్స్ గా ఈ రోజు గేమ్స్ అయితే జరిగాయి. సో ఈ 3 మెంబర్స్ లో ఫస్ట్ టీం వచ్చేసి ఝాన్సీ టీం. సో ఇది గ్రీన్ టీం అన్నమాట. సో ఈ గ్రీన్ టీం కి ఇచ్చిన పవర్ ఏంటంటే టోటల్ మెంబర్స్ లో తన టీంలోకి ఎవరు రావాలనేది ఝాన్సీయే చూస్ చేసుకోవచ్చు అనమాట. సో తను మిథిలేష్ అండ్ శాలిని, నెక్స్ట్ దీపక్, చరణ్, ఈ 4 మెంబర్స్ ని చూస్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఛాన్స్ ఎవరికి ఇస్తారంటే హేమంత్ కి ఇస్తారు. ఇది పింక్ టీం. సో హేమంత్ కి ఛాన్స్ ఇస్తారు. హేమంత్ కి అంటే ఏంటంటే సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. హేమంత్ టీం లోకి ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు అన్నప్పుడు టోటల్ గా 8 మెంబర్స్ హేమంత్ టీం లోకి అయితే వస్తారు. ఆ 8 మెంబర్స్ లోంచి హేమంత్ ఒక 7 మెంబర్స్ వస్తారు. 7 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ని హేమంత్ తీసేస్తాడు అనమాట. అంటే తీసేయచ్చు, ఆ ఛాన్స్ జడ్జెస్ ఇచ్చినప్పుడు 3 మెంబర్స్ ని తను సెలెక్ట్ చేసి తీసేయడం జరిగింది. ఫస్ట్ అపూర్వ అని చెప్పాడు. అపూర్వ గేమే కనిపించదు అనేసి అపూర్వాని ఎలిమినేట్ చేశారు. తన టీంలో వద్దు అనుకున్నాను అని చెప్పాడు. నెక్స్ట్ రాజకుమారి డయాన్ అని కూడా తన టీంలో నుంచి తీసేశారు. అండ్ నెక్స్ట్ గాయత్రిని కూడా తన టీంలో నుంచి తీసేస్తారు అనమాట. సో ఆ తర్వాత మిగిలిన వారంతా కూడా ప్రియాంక టీం అంటారు. సో ఇంకా ప్రియాంక టీంలో రామకృష్ణ, గాయత్రి, అపూర్వ, రాజకుమారి డయానా. సో ఈ 4 మెంబర్స్ రామకృష్ణ టీంలో ఉంటారు. సో ఈ 3 టీమ్స్ మధ్య ఈ రోజు గేమ్స్ అయితే జరిగాయి. సో టోటల్ ఫైనల్ గా ఏంటి అంటే ఝాన్సీ టీం అయితే విన్ అయ్యారు.